నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. చంద్రబాబు సర్కార్ కొలువుదీరి నెల దాటింది. ఈ దఫా ఎలాగైనా అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు నోటికొచ్చిన హామీలన్నీ ఇచ్చారు. అసాధారణ మెజారిటీతో కూటమి అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీలు కూటమికి అపరిమితమైన అధికారం దక్కడానికి ఒక కారణం. ఇదే సందర్భంలో జగన్ సర్కార్ చేసిన కొన్ని తప్పులు కూడా కూటమికి కలిసి వచ్చాయి. ఇల్లు అలకగానే పండుగ కాదని, హామీల్ని నెరవేర్చడం అతిపెద్ద ఛాలెంజ్ అని పవన్ కళ్యాణ్ చెప్పిన సంగతి అందరికీ తెలిసిందే. సూపర్ 6 హామీల్ని అమలు చేయడం ముఖ్యమంత్రి చంద్రబాబుకు అతిపెద్ద తలనొప్పిగా మారిందట. ఉచిత ఇసుక విషయంలో చంద్రబాబు సర్కార్ ఫెయిల్ అయిందనే టాక్ వినిపిస్తోంది. తాజాగా తల్లికి వందనం పథకంపై రచ్చ మొదలైంది. లబ్ధిదారుల్లో ఆందోళన స్టార్ట్ అయింది. చంద్రబాబు నాయుడు ఇంట్లో ఎంతమంది విద్యార్థులు చదువుకుంటుంటే అంతమందికి ఇస్తామని చెబితేనే ఓట్లు వేశామని తల్లులు అంటున్నారు. ప్రతి తల్లికి 2,000 రూపాయలు పెంచి 17,000 రూపాయలు ఇస్తామని చెప్పిన జగన్ను కాదని కూటమి వైపు మెజారిటీ తల్లులు నిలబడ్డారు. ఇప్పుడేమో ప్రతి తల్లికి 15,000 మాత్రమే చంద్రబాబు సర్కార్ ఇస్తామని చెబుతోందని లబోదిబోమంటున్నారు. చంద్రబాబు సర్కార్పై వ్యతిరేకత మొదలైందనే చర్చకు తెరలేచింది. అయితే చంద్రబాబు ప్రభుత్వంపై వ్యతిరేకతను రాజకీయంగా సొమ్ము చేసుకునే తెలివితేటలు వైసీపీకి ఉన్నాయా అనేదే ఇప్పుడు ప్రధాన ప్రశ్న. వైసీపీలో రాజకీయంగా ఒక పద్ధతి, ప్రణాళిక అసలు కనిపించవు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలు తమకు తాముగా గొంతు చించుకోవాలి తప్ప ప్రతిపక్ష పార్టీగా వైసీపీ అందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చే సీన్ లేదు. ఎందుకంటే వైసీపీ అధినేత జగన్ అందరినీ కలుపుకుని వెళ్లేలా ఎప్పుడూ వ్యవహరించిన దాఖలాలు లేవు. ఒక్కడిగానే వెళ్లడం ఆయన స్వభావం. భవిష్యత్తులో కూడా జగన్ రాజకీయ పంథా మారుతుందని అస్సలు అనుకోలేం. అందుకే రానున్న రోజుల్లో ప్రభుత్వంపై వ్యతిరేకతను ఏ మేరకు వైసీపీ క్యాష్ చేసుకుంటుందనే చర్చ జరుగుతోంది. కనీసం ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతిపక్ష పార్టీలను కలుపుకు వెళ్ళాలి. అప్పుడే వైసీపీకి రాజకీయంగా ప్రయోజనం కలుగుతుంది. వైసీపీ పార్టీ స్వభావరీత్యా ఎవరితోనూ కలిసే గుణం లేదు. విచిత్రం ఏంటంటే వైసీపీ అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న అందరికీ శత్రువే. ఈ ధోరణే కూటమికి కలిసొచ్చే అవకాశం ఉంది. ఇప్పటికైనా వైసీపీ రాజకీయ నడతలో మార్పు రావాలి. తాను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అని మొండిగా వాదిస్తే ప్రయోజనం ఉండదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా పట్టు విడుపులతో వెళ్ళాలి. వైసీపీ భవిష్యత్ ఆ పార్టీ అధినేత జగన్ వ్యవహరించే తీరుపై ఆధారపడి ఉంది. ఆయన మారితే ఓకే, లేదంటే ఆయన్ను ఆ స్థానం నుంచి కూడా మార్చుకోవడానికి జగన్ సిద్ధమా? జగన్ ఏంటయ్యా ఇది? ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.